ఫోమీ యూరిన్, బర్నింగ్ సెన్సేషన్ ఈ యూరినేషన్‌లో ఎందుకు దానికి కారణం ఏందండి? మెయిన్‌గా ఏందంటే ఫోమీ యూరిన్ అంటే మనము కొంచెం ఫోమ్ లాగా యూరిన్ వస్తుంది. చూసుంటారు చాలా సార్లు మనకు జరుగుతుంది. ఝాగ్ అంటారు మన దీంట్లో హిందీలో. ఫోమ్ ఇట్లా కొంచెం కొంచెం ఇట్లా బబుల్స్ లాగా వస్తుందండి యూరిన్. అది చూస్తేనే మనకు కొంచెం అది ఎందుకొచ్చింది ఫోమీ యూరిన్ మనకు కూడా భయమేస్తుందండి. ఫోమీ యూరిన్ చూస్తే ఫర్ అ మేల్ పర్సన్ ఎస్పెషల్లీ మనం చూస్తూ ఉంటే అది ఎందుకొచ్చింది మనకు చాలా ఈ రకరకాల థాట్స్ వస్తాయండి. నేను డాక్టర్ గోపీచంద్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్, యశోద హాస్పిటల్. మనం ఈ ఫోమీ యూరిన్ కారణాలు ఫస్ట్ మాట్లాడదాం. మెయిన్ కారణం ఫోమీ యూరిన్ అంటే ప్రోటీన్యూరియా. ప్రోటీన్ ఎక్కువ ఉంటుందండి బాడీలో, ఆ యూరిన్‌లో. ప్రోటీన్యూరియా మెయిన్ కారణం ఏందంటే డయాబెటిస్ ఉంటే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ప్రోటీన్యూరియా ఉందా లేదా కనుక్కోవాలంటే మాత్రం సింపుల్ యూరిన్ ఎగ్జామినేషన్ చేసుకొని మనం ప్రోటీన్ ఉందా లేదా కనుక్కోవచ్చు. దానికన్నా కూడా బెటర్ ఏంటంటే అది క్వాంటిటేటివ్ టెస్ట్ ప్రోటీన్ స్పాట్ యూరిన్ ప్రోటీన్ స్పాట్ యూరిన్ క్రియాటినిన్ రేషియో తీస్తామండి. ఈ రేషియోలో మనకు క్లియర్గా తెలిసిపోతుంది ఎంత అమౌంట్ ఉంది అని. సో మెయిన్ కారణం డయాబెటీస్, హైపర్టెన్షన్ ఉంటే ఉంటుంది. ఇట్లా ప్రోటీన్యూరియా ఉంటే మాత్రం డెఫినెట్గా మనము యూరాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వచ్చేసి దాని ట్రీట్మెంట్ తీసుకోవాలండి. ఇది నంబర్ 1 డేంజరస్ కారణం కనుక్కుంటే. కానీ ప్రతి పేషెంట్లో ఇదే డేంజరస్ కారణం ఉండాలని ఉండదు. మోస్ట్ ఆఫ్ ద టైం ఏముంటుందంటే నాన్ డేంజరస్ కారణాలు ఉంటాయి. అంటే ఒకటేమో కాన్సన్ట్రేటెడ్ యూరిన్, డీహైడ్రేషన్, మనం సరిగ్గా నీళ్ళు తాగలేదు, తక్కువ అమౌంట్ ఆఫ్ యూరిన్ వస్తే టక్ ఆ ఫోమ్ యూరిన్ వస్తుందండి. సో మనము రెగ్యులర్గా వాటర్ తాగితే చాలు దానికి అట్లాంటప్పుడు. సో ఫస్ట్ ఒక్కసారే ఫోమ్ యూరిన్ వస్తే భయపడకుండా రెగ్యులర్ గుడ్ ఇంటేక్ అవుట్ మన వాటర్ తాగేసి మంచిగా 2-3 సార్లు చూసుకోవచ్చు. లేట్లీ అప్పుడప్పుడు ఈ రెట్రోగ్రేడ్ ఇజాకులేషన్ అంటే మనం వీర్యం బ్యాక్ వెళ్ళి కూడా అప్పుడప్పుడు ఫోమ్ యూరిన్ రావచ్చు. ఇంకొక కారణం ఏంటంటే హై వెలాసిటీ యూరిన్, ర్యాపిడ్ యూరినేషన్ చేస్తామంటే చాలా ఫాస్ట్గా యూరిన్ వస్తే కొన్ని బబుల్స్ వస్తాయి, దానివల్ల కూడా ఫోమీ యూరిన్ అని కనిపిస్తుంది. సో అవన్నీ మనం డిసోన్ చేసేయాలా. దీంట్లో మెయిన్గా ఏంటంటే ఫోమీ యూరిన్ కారణంలో ప్రోటీన్యూరియా ఉందా లేదా చూసుకోవడం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఇప్పుడు బర్నింగ్ సెన్సేషన్, డిస్యూరియా అంటే యూరిన్లో మంట, ఇది ఎందుకు వస్తుంది, దీని కారణాలు మనం మాట్లాడదాం. నేను డాక్టర్ గోపీచంద్, యశోద హాస్పిటల్ యూరాలజిస్ట్. మెయిన్గా బర్నింగ్ యూరిన్ వస్తుంది అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వల్ల, ఎస్పెషలీ ఫీమేల్స్లో ఈకోలై, ప్రోటియస్, సుడోమోనాస్ ఇట్లాంటి అన్ని క్రిములు మన బాడీలోనే ఉంటాయి. ఈకోలై అంటే అది అప్పుడప్పుడు యూరిన్లో చేరిపోయి యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ తీసుకొచ్చేసి దాన్ని మనము డిస్యూరియా, బర్నింగ్ లాగా చేస్తుంది. సింపుల్ ట్రీట్మెంట్, దానికి మందులు వేస్తేనే అది సెట్ అయిపోతుంది. ఇది మెయిన్గా మ్యూకోజా ఉంటుంది బ్లాడరు, అది ఇన్ఫ్లేమ్ అయిపోయేసి బర్నింగ్ తీసుకొస్తుంది. బర్నింగ్ వచ్చేది ఎందుకంటే స్టోన్స్ వల్ల కూడా వస్తుందండి. అప్పుడప్పుడు కిడ్నీ స్టోన్స్, బ్లాడర్ స్టోన్స్, యూరిటర్లో స్టోన్స్ ఉన్నా కూడా మనం బర్నింగ్ వస్తుంది. యంగ్ ఏజ్లో అప్పుడప్పుడు ప్రాస్టేటైటిస్ అండ్ యూరిథ్రైటిస్, ఒక గ్రంథి ఉంటుంది ప్రాస్టేట్ గ్లాండ్ అని, దాంట్లో ఇన్ఫెక్షన్ వచ్చినా బర్నింగ్ వస్తుంది. యూరిథ్రైటిస్, యూరిథ్రాల్లో కూడా వచ్చినా వస్తుంది. కెమికల్ ఇరిటేషన్, లోపల సోప్స్ పోతే అప్పుడప్పుడు కొంచెం ఆ వీర్యం ఎక్కువ ఉన్నా కూడా, వీర్యంలోకి ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా బర్నింగ్ సెన్సేషన్ వస్తుందండి. ఇంటర్మీడియట్ యూరినేషన్ అంటే ఏంది, అప్పుడప్పుడు ఇట్లా ఆగి యూరిన్ వస్తుంది కొంతమందికి, అది వీక్గా వస్తుంది. అదేమన్నా మెడికల్లీ ఏమన్నా సిగ్నిఫికెంట్? డెఫినెట్లీ అండి. దారి సరిగ్గా లేనప్పుడే ఇంటర్మీడియట్ యూరినేషన్ ఇట్లా వస్తుంది, పోతుంది, వస్తుంది, మళ్ళీ స్టాప్ అవుతుంది, మళ్ళీ వస్తుంది. సో ఇంటర్మీడియట్ యూరినేషన్ ఉంటే మాత్రం డెఫినెట్గా మనము ప్రాస్టేట్ గ్రంథి వాపు, యూరిథ్రా స్ట్రిక్చర్ అంటాం, అంటే మూత్ర నాళ లోపల కొంచెం సన్నబడిపోతుంది. అట్లా ఏమన్నా జరిగితే మాత్రం ఆగి యూరిన్ రావడం జరుగుతుంది. దీన్ని డయాగ్నోసిస్ చేయాలంటే మనం యూరిన్ అనాలిసిస్ చేసుకొని, అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకొని, ఒక మంచి యూరాలజిస్ట్ దగ్గరకు వస్తే ఆ ప్రోటీనేరియా ఉంటే అది రూల్ అవుట్ చేసుకోవచ్చు. డిసీరియాకి సింపుల్గా యాంటీబయాటిక్స్తో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇంటర్మిటెన్సీ ఉంటే మాత్రం ఆ ఇంటర్మిటెన్సీకి ఎక్సలెంట్ మెడిసిన్స్ ఆర్ అవైలబుల్.
ప్రాస్టేట్ గ్రంథి వాపు ఉంటే మాత్రం దానికి మంచి లేజర్ ఆపరేషన్స్, రెజ్యూమ్ ఆపరేషన్స్ ఇవన్నీ ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయండి.